ప్రైజ్ లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. సైన్యములకు అధిపతివగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యము అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. ప్రియమైన వల్లరా, దేవాది దేవుడు ఆనాడు జకరియాకి దేవుని యొక్క వాక్కును తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాలమందు కూడా మనకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరి పట్ల ఒకళ్ళు కరుణ కలిగి, జాలి కలిగి, ప్రేమ కలిగి ఉండండి. విధవరాండులు ఉన్నారు, తండ్రి లేని వారు ఉన్నారు, పరదేశులు, దరిద్రులు, అటువంటి వారిని బాధ పెట్టవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే నీ సహోదరుల్లో ఉన్న వారికి ఎవరు కూడా కీడు చేయబాకండి. అంటే ఎంతో మంది అక్కర కలిగిన వారు ఉంటారండి. ఆ అక్కరలో వారిని అలక్ష్యం చేసేవారిగా ఉండకూడదు, వారికి మేలు చేయాలి, కీడు చేయకూడదు. ప్రియమైన వల్ల మేలు చేసేవారిగా ఉండాలి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, అవసరతలో ఉన్న వారిని మనము గమనించగలుగుతున్నామా, వారికి సహాయం చేయగలుగుతున్నామా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దీనులని గుమ్మమునొద్ద బాధపరచవద్దు అని. బేదలకి సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని. ప్రియమైన వల్లరా, కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎందుకంటే పరదేశులని విషయంలో కావచ్చు, విధవరాండ్ర విషయంలో కావచ్చు, బేదల విషయంలో కావచ్చు, ఇలాంటి వారి విషయంలో మనం మేలు చేస్తే, మిక్కిలి అల్పులైన వారికి చేస్తే అవి దేవునికి చేసినట్లే. ప్రియమైన వల్లరా, ప్రతి ధర్మ కార్యము కూడా ప్రియమైన వల్లరా దేవుని యొద్దకు వెళుతుంది. ఒకవేళ అక్కర్లో నువ్వు అలక్ష్యాన్ని చూపిస్తున్నావేమో, అది మంచిది కాదు ప్రియమైన వల్లరా. కావున చాలా మంది అక్కర్లో ఉన్న వారిని అలక్ష్యము చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది లక్ష్యము కలిగి ఉండాలి. ప్రియమైన వల్లరా, లక్ష్య పెట్టాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా అటువంటి విషయాలలో ముందుకు వెళ్ళాలండి. కొన్ని సత్క్రియలు మన ఈ భూమి మీద బ్రతికుండంగా చేయాలి. ఆనాడు కొర్నేలి చేసి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, అవి దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి. ప్రియమైన వల్లరా, కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికుండంగా ఎంతో మంది దీనుల్ని ఆయన బాధ పెట్టలేదండి. బలపరిచాడు, ఆదరించాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఎంతో మందిని విడిపించాడు. వారి పట్ల ఎంతగానో ప్రియమైన వల్లరా కరుణ చూపించిన వ్యక్తిగానే ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడుస్తున్న వారందరూ కూడా అటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.